భారతదేశ ప్రజలు, అంతకంటే ముఖ్యంగా క్రైస్తవ సోదరి సోదరులందరూ కూడా ఈ విషయంలో మీరు కొంచెం మెళకువగలిగి ఉండాలి. అసలు క్రైస్తవుడు అంటేనే వాడొక చీడ పురుగులాగా, వాడొక పురుగులాగా, వాడొక అతి దారుణమైన అసహ్యుడిలాగా భావించి ప్రతి ఒక్కడూ తేలిగ్గా మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కడూ తృణీకరించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంత తృణీకారం? అవునా? మరి అన్నిట్లో డాక్టర్లు ఉన్నారు క్రైస్తవులు. మరి క్రైస్తవ డాక్టర్ ఎందుకు నీకు వాడి దగ్గర వైద్యం చేయించుకుంటున్నావు ఎందుకు? మళ్ళా కొంతమంది మరి క్రైస్తవ దేశాలకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సత్సంబంధాలు కలిగి ఉందామని వాళ్ళతో పోయి అడుక్కొచ్చుకోవటం ఎందుకు, మాట్లాడుకోవటం ఎందుకు? ఎన్ని రకాలుగా ఆలోచించినా ఇంకితం లేని మాటలు ఈరోజు వింటా ఉన్నాం. కనీసపు జ్ఞానం లేని మాటలు అన్ని వర్గాల్లో, ఆర్టీసీ డ్రైవర్ దగ్గర నుంచి మున్సిపాలిటీ వర్కర్ దాకా. మున్సిపాలిటీ వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో మరి మేము అంటరాని వాళ్ళంగా, మా బైబుల్ అపవిత్రమైందిగా, బైబుల్ మాది సపరేట్గా మేము మున్సిపల్ వర్క్ చేయమంటే ఎక్కడదక్కడ మురిగిపోయింది. ఆఖరికి నువ్వు చస్తే తగలబెట్టే వ్యక్తి కూడా ఈ రకంగా ఎక్కడా క్రైస్తవుడు చేయలేకుండా ఉంది ఇండియాలో. మరి విడగొట్టావు కదా, మరి వీళ్ళ నుండి జరిగేటువంటి సేవంతా ఆగితే ఏమైద్ది? మేమందరం తృణీకరింపబడుతున్నాం, మా గ్రంథం అవమానపరచబడుతుంది, మేము నమ్మి ఆరాధించే దేవుణ్ణి తేలిగ్గా మాట్లాడుతున్నారు, మా గాయం కలుగుతుంది అని అందరూ నోరు తెరిస్తే అప్పుడు అర్థమైద్ది ఒక్కొక్కడికి. దయచేసి ఈ మాటలు అందరూ, ముఖ్యంగా దేవుని బిడ్డలందరూ కూడా స్పందించి ఈ విషయంలో గళం విప్పాలి, నోరు తెరవాలి. ఎందుకు మేము ఇండియన్స్ కాదా? మేము మా ఇష్టం వచ్చిన దైవాన్ని మేము ఆరాధించుకొని, మేము మొక్కి ప్రార్థన చేసుకొని, మేము నమ్మి ఫాలో అవటానికి మాకు లేదా హక్కు లేదా? ఎవరెవరు ఎంతెంత సేవ చేశారో సమాజానికి వాళ్ళందరూ ముందుకొచ్చి అవసరమైతే మాట్లాడాలి. ఈరోజు ఏ మీడియాను ఆధారం చేసుకొని ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడో అదే మీడియాను ఉపయోగించి మాట్లాడండి, నోరు తెరచి అడగండి, ప్రశ్నించండి. తలదించుకొని సజ్జనుడు తలదించుకొని కొన్నిసార్లు వెళ్ళటం క్షేమం, కొన్నిసార్లు తలదించుకొని వెళ్ళటం ప్రమాదకరం. కొన్నిసార్లు క్షేమం, తలదించుకొని తగ్గించుకొని వెళ్ళటం కొన్నిసార్లు ప్రమాదకరం, నోరు తెరవకపోతే.